పాప్కార్న్ బా ఏంది బ్రో స్వీట్ టైటిల్ బ్రో పాప్కార్న్. నిజంగా పాప్కార్న్లో బోల్డ్ రకాలు ఉంటాయి. ఇది ఒక రకమైన పాప్కార్న్. ఈ సినిమా పాప్కార్న్ ఎంత టేస్ట్గా ఉందో నిజంగా సినిమా అంత లెవెల్లో ఉంది బ్రో. నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మనకు కొంచెం ఎగ్జైట్మెంట్, మళ్ళీ ఎగ్జైట్మెంటు ఎమోషన్స్ అన్నీ క్యారీ అయ్యింది సినిమాలో మాత్రం. నిజంగా ఒక లవ్ బ్రో. నిజంగా ఈ సినిమా వ్యాలంటైన్స్ డే వీక్కి సరైన మూవీ, ఒక లవ్ మూవీ నిజంగా దొరికింది మనకు. గొడవలన్నా కామన్, లవ్లో ప్రతి దానిలో లవ్ ఉంటుంది, గొడవలు ఉంటాయి అన్నమాట. గొడవల నుంచి స్టార్ట్ అయిన ప్రేమ వాళ్ళకి ఎలాగ కేరింగ్ అయ్యింది, వాళ్ళకి ఎలాగైంది ఎఫెక్షన్ మొత్తం A to Z సినిమాలో ఉంది. నిజంగా సూపర్. నిజంగా ఎమోషన్స్ చూడండి. పోస్టర్ ఈ పోస్టర్ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తున్నాడు హీరో. నిజంగా అవిక నువ్వు మళ్ళీ సినిమాలు తీయాలి, ఇంకా నిజంగా మళ్ళీ సినిమాలు తీయాలి. ఏం తీసావయ్యా సినిమా, ఆ రొమాన్స్లు, ఆ ముద్దులు, అబ్బా సినిమా చాలా టేస్టీ. పాప్కార్న్ ఎంత టేస్టీగా ఉందో సినిమా కూడా అంతే టేస్టీగా ఉంది భయ్య. చాలా అంటే చాలా బాగా చేశారు డైరెక్టర్ మురళీ గారు. మీకు నిజంగా శతకోటి వందనాలు సార్. ఎంత సినిమా ఇచ్చారు సార్. తింటుంటే చూసారా అంత సస్పెన్స్ సార్. చాలా చిన్న బడ్జెట్ సినిమా అంట, కానీ పెద్ద బడ్జెట్లా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సినిమా నిజంగా ఏ క్లాస్ బ్రో. నిజంగా చిన్న లవ్ స్టోరీ. నిజంగా చిన్న గొడవల దగ్గర నుంచి ప్రేమ, చిన్న చేప దగ్గర, ఎలక దగ్గర, ప్రతిదీ కాన్సెప్ట్ అనమాట. నిజంగా అమ్మాయికి చిన్న ఆస్తమా ఉంటుంది బ్రో. ఆస్తమాతో తను సింగర్ అవ్వాలనుకుంటుంది. సింగర్ అవ్వాలి, ఎలా అవుతుంది, చిన్న బాధలు, ఆ బాధలన్నింటినీ A to Z పాయింట్ని పిన్ టు పిన్ చూపించాడు. నిజంగా చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్సలెంట్ మూవీ. నిజంగా అమ్మాయి ఎలాగా సింగర్ అవుతుంది, దానికి హీరో ఎలా భయ్యా టేస్టీగా ఉంటుంది. జున్ను భలే వందరా బాబు. ఈరోజు రిలీజ్ అయిన పాప్కార్న్ సినిమా చాలా బాగుంది భయ్యా. ట్విస్టులు భయ్యా. ఇంటర్వెల్ బ్యాన్ మామూలుగా లేదు, క్లైమాక్స్ అదిరిపోయింది భయ్యా. కానీ ఆ మధ్యలో బాధ ఎమోషన్ తీర్చాడు, ఆ గుండెలకు అలా దూరిపోయింది అంతే. ఎలాగా ప్రేమ, ఇష్క్, కాదలు, ప్యారు, మొహబత్, లవ్ అన్నీ సినిమాలో. వ్యాలంటైన్స్ డే వీక్కి సరైన మూవీ దొరికింది మనకు పాప్కార్న్. నిజంగా చూడండి ప్రతి ఒక్కరు బ్రో. నిజంగా ఎక్సలెంట్ మూవీ భయ్యా. గాల్లో ఎగురుతుంది రామచిలక. ఈ సినిమాలో క్లైమాక్స్ కథకి ప్రాణం ఇచ్చింది ఎలుక. వెంటాస్టిక్ భయ్యా, వెంటాస్టిక్. మురళి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పాప్కార్న్ మూవీ నిజంగా మాకు చాలా బెస్ట్ ఆఫ్. ఎందుకంటే మేము నిజంగా లవర్స్ డే 14th మంచి సినిమా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, నిజంగా ఐ లవ్ యూ. చూసారా అదే నా దగ్గర పాప్కార్న్ తినేస్తున్నారు అందరూ. అవిక నువ్వు ఇంకా సినిమాలు తీయాలి, నువ్వు నిజంగా ఇంకా సినిమాలు తీయాలి. నువ్వు సూపర్. అదే ఫిజిక్, అదే నడుము. నెక్స్ట్ సినిమా నువ్వు పాన్ ఇండియా తీయాలి, మేమంతా చూడాలి. రోనక్ అన్న నువ్వు సూపర్ అన్న. నీ బాడీ, నీ కట్అవుట్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా అంటే ఇప్పుడు యూత్కి అనుకోవచ్చు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. లవర్స్కి మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే మూవీ చూడాలనుకుంటే మాత్రం పాప్కార్న్ సినిమా చూడండి. సాయన్న నువ్వు చేసిన 3 సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా. ఎన్ని రోజులకైనా నీ లైఫ్లో మర్చిపోయిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం అన్న పాప్కార్న్ అని చెప్పొచ్చు. అలాగే అవికా గోర్ గారు నిజంగా ఫస్ట్ సినిమా ఈజ్ అ ప్రొడ్యూసర్గా చేసిన సినిమా చాలా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా నాకు తెలిసిన కాడికి ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మీద సినిమా మొత్తం నడిచిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం అది పాప్కార్న్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇండస్ట్రీలో భారీ ఎత్తున హిట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్మకం అయితే నాకుంది. ఎందుకు సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే ఒక నిజంగా చెప్తారు, రీజనబుల్గా, ఒక ఫేర్గా, నీకు ఇంట్రెస్ట్గా, ఇంట్యూషన్గా, నీ లైఫ్కి ఆర్ట్కి టచ్ అయ్యేది ఉన్నాయంటే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. లవర్స్ మాత్రం భలే కనెక్ట్ అవుతాయి అన్న ఈ సాంగ్స్. కానీ బాగా నచ్చిన సీన్స్ అంటే నాకు ప్రతి సీన్ బాగా నచ్చిందన్న. సినిమాలో ప్రతి సీన్ ఏంటంటే ఓన్లీ ఒక హీరోయిన్ మీద లిఫ్ట్లో సినిమా తీయడం అనేది క్రేజీ అసలు. ఆ థాట్స్ కానీ, ఆ స్టోరీ కానీ, డైరెక్టర్ గారు నిజంగా ఏదన్నా అవార్డు వచ్చేది ఉంటుంటే మాత్రం ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అన్నయ్య పాప్కార్న్ మా చిన్నారి పెళ్ళికూతురు సాయి రోనక్ మొత్తం ముగ్గురు కూడా అంటే వాళ్ళిద్దరూ. కానీ టైటిల్ అన్న మెయిన్. ఎందుకంటే మనం ప్రతి సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తింటాం, కానీ అదే పాప్కార్న్ టైటిల్కి మనం సినిమాకి వస్తే ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఎంత ఎంజాయ్గా ఉంటుంది. సినిమా చూస్తే మాకు కూడా ఎంత ఎంజాయ్గా ఉన్నదో మీరు కూడా కంపల్సరీ అవుతారు. ఎందుకంటే ఈమె చిన్నారి పెళ్లి కూతురులో ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసాం సీరియల్స్లో. మళ్ళీ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి. ప్రతి సినిమా కంట ఇందులో మాత్రం ఎక్స్పోజింగ్స్ కానీ, ఆ రొమాంటిక్ సీన్స్ కానీ మామూలుగా లేదని ఎక్కడికెక్కడ పీక్స్కి అయితే తెలిసిపోయింది. అమ్మాయిల్ని పొగిడితే ఎలాగైతే పడిపోతారో నిజంగానే ప్రతి అమ్మాయిని ఎలా పొగడాలో అబ్బాయిలు అందరూ ఈ సినిమా చూస్తే మనకు తెలిసిపోద్ది అబ్బాయి. ఎందుకంటే ఎలా వస్తుంది అది వ్యాలంటైన్స్ డే. అప్పుడు మళ్ళీ మన అమ్మాయిలకి ఎలా అయితే ప్రపోజ్ చేయాలో ఇందులో అన్న చేయడం సాయి రోనక్. మనం కూడా బయట ఎలా చేస్తే కంపల్సరీ కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇంకా చూసుకుంటే ఇందులో సాంగ్స్ దగ్గరకు వస్తే మామూలుగా లేవు. కంటిన్యూగా ఫస్ట్ అనుకున్న సాంగ్స్ నుంచి ఇంకా చివరి వరకు ఒక సాంగ్లా వెళ్ళిపోయింది సినిమా. అంత బాగున్నది. ఫైట్స్ అయితే ఏమీ లేవు, కానీ ఏదో చిన్న గొడవతో మొదలవుద్ది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఎమోషన్ సీన్ అయితే మామూలుగా ఉండదు.
ఎందుకంటే ఒక లిఫ్ట్లోనే మనకి హ్యాపీ బర్త్డే అమ్మాయికి ఎలాగైతే ప్రపోజ్ చేస్తా అన్నీ చేసి డైరెక్టర్ గారు అయితే మామూలుగా చూపించలేదు, బీజిఎం కూడా ఎరగొట్టారు. మెయిన్ డిఓపి హీరోయిన్ అయితే మామూలుగా చూపించలేదు అన్న, చాలా బాగున్నది, ప్రతి ఒక్కరికి నచ్చింది హీరోయిన్ అయితే. అన్న ఇప్పుడే చూశాను అన్న పాప్కార్న్ మూవీ. నిజంగా ఇప్పటి వరకు నేను కొన్ని మూవీస్ చూశాను, కానీ మా పోకిరి సినిమాలో మహేష్ బాబు లిఫ్ట్లో మన ఇలియానా అని పెట్టుకొని చేశాడు, అంతకు మించిపోయిందన్న. అంటే ఒక హీరో కూడా అదే కట్అవుట్తో వచ్చాడు, దూకుడే దూకుడు అంటూ చెప్పి ఆటోలో నుంచి వచ్చేసి చాలా బాగా చేశాడన్న హీరో కానీ హీరోయిన్ కానీ. ఒక చిన్న లాజిక్ని పట్టుకొని సినిమాలో ఒక బర్త్డే విష్ కానీ తర్వాత దాని మందు పార్టీ కానీ అంది ఒక చిన్న లిఫ్ట్లో చేయగలరు అని చెప్పి డైరెక్టర్ అయితే నిరూపించాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్పాల్సిన పని లేదు, యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. నిజంగా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాం. చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే పక్కా అవుతుందని చెబుతున్నాను. చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న. థ్యాంక్ యూ. సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నా, ఎందుకంటే అంత బాగుందన్న సినిమా. మనము పోకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ చూస్తాం 2 నిమిషాల 20 సెకండ్లు, సేమ్ టైం 2 గంటల 20 నిమిషాలు అట్లనే ఉందన్న సీన్లు. ప్రతి సీన్ అంటే చాలా బాగున్నాయి. ఇంకొక విషయం చెప్పాలన్నా, సినిమాలో సినిమా మొత్తానికి అంత లిఫ్ట్లోనే సాగుతుంది. ఎంత క్యూట్గా అనిపించింది అంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఈ సినిమాలు ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కటే మోతన్న ఎక్సైట్మెంట్. ఒక సీన్ తర్వాత ఏం జరుగుద్ది అంటే అదే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుందన్న. ఇంకోటి ఏంటంటే ఈసారి లవర్స్ డేకి అంటే ఇది గిఫ్ట్ అన్న, చెప్తాను కదా, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. మనం పాప్కార్న్ తింటున్నప్పుడు చాలా టైంపాస్ అయింది, అంతకు మించి అయితే సినిమా థియేటర్లో టైంపాస్ అయిందనమాట. బట్ సినిమా గురించి హీరోయిన్ గారు ఎంత క్యూట్గా ఉన్నారంటే సినిమాలో అంత క్యూట్గా ఉన్నారు. కొరియోగ్రాఫ్ చేసిన సాయన్న సూపర్ చేసిన ఉన్నాను. అసలు ఏం కొరియోగ్రాఫ్ అన్న, అసలు అంటే చాలా తక్కువ, అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ గారు చెప్తున్నట్టు అంత బాగుందన్న కొరియోగ్రాఫ్ అయితే. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్పను, చాలా బాగుందని చెప్తా. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాలి, లవర్స్ చూడాలి ఎక్కువ శాతం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే పాప్కార్న్ మూవీ చూడటం జరిగింది. మన అవికా గోర్ యాక్టింగ్ చేశారు సినిమాలో అయితే. చాలా బాగుంది. అంటే ఒక 10% వరకే బయట లొకేషన్ తీశారు, మిగతా 90% షూటింగ్ అంతా ఒక లిఫ్ట్లో తీశారు. సో ఎక్కడ కూడా మనకి డౌట్ రాదు వీళ్ళు బయట తీశారనే డౌట్. చాలా నీట్గా క్లియర్గా అంటే జెన్యున్గా ఉంటుంది అనమాట కంటెంట్ అంతా. సినిమాలో సాంగ్స్ బీజిఎం అయితే ఒక సాంగ్ ఉంటుంది లిఫ్ట్లో, ఒక సాంగ్ అయితే ఫిదా అయిపోతారు, బాగా నచ్చుతుంది సాంగ్, పడిపోతారు అంతే అందరికీ. అవిగా గోరికి ఫ్యాన్స్ అయిపోతారు, అలా ఉంటుంది సినిమా అయితే మాత్రం. మన హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే కదా, పాత సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకా బాగా కనిపించాడు, స్టైలిష్గా కనిపించారు. చాలా బాగుంది. అండ్ అందరు యాక్టింగ్ బాగుంది. అంటే స్పేస్ తక్కువ తీసుకున్నారు, చాలా ఎక్కువ చూపించారని చెప్పుకోవచ్చు సినిమాలో మాత్రం. ఫ్యాంటాస్టిక్గా ఓవరాల్గా అందరూ వచ్చి చూసొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పాప్కార్న్ సినిమా చాలా బాగుంది భయ్య, సూపర్ ఉంది. అసలుకు లిఫ్ట్లో సినిమా అంటే మామూలుగా లేదు భయ్య, ఏంది భయ్య, సూపర్ ఉంది ఈ సినిమా. ప్రతి డైరెక్టర్లు చూడాలి. ఇంత తక్కువ బడ్జెట్ తోటి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. పార్క్లో సాంగ్ సూపర్ ఉంది భయ్య, పార్క్లో సాంగ్ ఉంటుంది, చాలా నచ్చింది మ్యూజిక్ తోటి. రెండోది చేప సీన్ ఉంటుంది, ఆ పడిపోయినప్పుడు అయితే గిలగిల కొట్టుకుంటుంది చేప. అప్పుడు లిఫ్ట్లో కూడా చేప సీన్ అవుతుంది, బర్త్డే అవుతుంది, ఆ హీరోయిన్ కాంబినేషను, సాంగు, ఆ మందు పార్టీ అన్నీ లిఫ్ట్లో జరిగినాయి. ఏ సినిమాలో కూడా ఇలాంటి సీన్ చూడలేవయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత అరే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా చేయొచ్చా అని అనిపించింది. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్. ఈ పాప్కార్న్ సినిమా నటించిన వారందరికీ ఐ లవ్ యూ, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇంకా మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు తీయాలని రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ లవ్ యూ డైరెక్టర్, సూపర్. పాప్కార్న్ నాకు మూవీలో త్రూ అవుట్ ఒక లవ్ స్టోరీ జర్నీ అవుతుంది. ఈ లవ్ స్టోరీలో మెయిన్గా చెప్పాలంటే నిలుచున్న చోటే, అంటే ఒక నిల్చున్న ప్లేస్ నుంచే ఒక 2.5 గంటలు ఒక మూవీని తీయడం అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే త్రూ అవుట్ సినిమా అంతా కూడా మనకు ఒక లిఫ్ట్లో జరుగుద్ది. సో పోగిరి మూవీలో జస్ట్ ఒక 2 మినిట్స్ సీన్కే మనకి ఎలా అనిపించింది, అలాంటిది ఒక 2 అవర్స్ మొత్తం లిఫ్ట్లో ఇద్దరిని హోల్డ్ చేసి సినిమా తీయడం, ఆ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి త్రూ అవుట్ కూడా ఎట్లా అంటే ఎక్కడ బోర్ అనిపించింది అనమాట. చాలా సింపుల్గా నీట్గా ఆ ఇద్దరు మధ్యలో ఉండే కన్వర్జేషన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంకా లవర్స్కి ప్రతి ఒక్కరికి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. పాప్కార్న్ అసలు ఆ టైటిల్కి సినిమా అంతా కూడా పాప్కార్న్ కొనుక్కొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఆరామ్సే చూడవచ్చు. సో అలాగుంది. ఇంకా క్యాస్టింగ్ గురించి చెప్పాలంటే మాత్రం అవికా గోర్ గారు అయితే 1 మ్యాన్ షో అన్నట్టు చింపేశారు. అండ్ సాయి రోనక్ హీరో గారు సో 3 మూవీస్ ఏమో చేశారు. ఈ మూవీలో అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బాగుంది. సో అల్టిమేట్గా
ఇప్పుడు వచ్చే ఈ ఫిబ్రవరి ఏదో లవర్స్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ సో త్రూ అవుట్ ఈ మూవీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వచ్చి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మూవీ మాత్రం చాలా బాగుంది.